నూతన సంవత్సరం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల సందడి నెలకొనింది. ఈ సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటూ వందలాది మంది భక్తులు శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలుకగా మంత్రి అట్లూరి తన కోడె మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి అట్లూరి న్యూ ఇయర్ విషెస్ ని తెలియజేశారు. అంటే ఆది శంకరాచార్యులకు సంబంధించిన మఠం ఆ గొప్ప స్వామివారి చేతుల మీదుగా నిజంగా ఈసారి నేను శాసనసభ్యులు గెలవబోతుండడం, ఆ స్వామివారి లక్ష్మణ స్వామి దయతో మా ధర్మపురి ప్రజలతో మంత్రి కావడం, మా సీనన్న ఈ వేములవాడ ప్రజలతో గెలిపొంది ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మా సీనన్న చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో జరగడం అనేది సహచర మిత్రుడిగా నాకు నిజంగా సంతోషం. ఎందుకంటే మా రాజరాజేశ్వర స్వామి మా ఇంటి విలువేలు, ఆ దేవుని యొక్క దయ, ఆ అమ్మవారి దయ ఎప్పుడు చల్లగా ఉండాలి అన్ని వర్గాల ప్రజలకని కోరుకుంటూ ఈరోజు సామాన్యమైన నేను ఈ స్థాయికి వచ్చిన అంటే ఆ రాజరాజేశ్వర స్వామి, ఆ అమ్మవారి దయ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో పట ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించాలి, చల్లగా చూడాలి, ఆ ఒక మాట అమలయ్యే విధంగా ఆ శక్తిని ఇవ్వాలని మరొకసారి నూతన సంవత్సరం సందర్భంగా మా మీడియా ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా తెలంగాణ ప్రజానికాన్ని మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలు కూడా